ఇప్పుడు మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే కోడి ఫస్ట్ గుడ్లు పెడుతుంది కదా, ఎక్కువ గుడ్లు పెట్టేస్తాయి కదా. సో ఆ గుడ్లన్నీ మేము ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత అవి నార్మల్ టెంపరేచర్ రావడానికి ఒక గిన్నెలో ఆ గుడ్లన్నీ ఆ వాటర్లో పెట్టేసి అవి కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత పైన తడంతా నీట్గా తుడిచేసేసి మేము అలా ఇంక్యుబేటర్లో పెడతాం అనమాట. ఎందుకు ఇంక్యుబేటర్లో పెడతామంటే కొన్ని కోళ్ళ కింద మేము గుడ్లు పెట్టినా సరే అవి గుడ్లు కింద అరౌండ్ ఒక 21 days ఉండాలంట. అవి అసలు ఉండకుండా వెళ్ళిపోతున్నాయి అనమాట. అప్పుడు ఇక్కడ గుడ్లన్నీ పాడైపోతాయి కదా. సో మేము చేసే పని ఏంటి, కోడి పిల్లల్ని చేయడము, వాటికి అమ్మడము, ఇదే కదా. సో అందుకనే మాకు మా తమ్ముడు సజెషన్ ఇచ్చాడు, ఇలా ఇంక్యుబేటర్ ఉంటుంది అక్క, దానిలో అమెజాన్లో బుక్ చేసుకోండి అని చెప్పి. సో మేము ఇంకా అమెజాన్లో దీన్ని బుక్ చేసుకొని మాకు కోడి అంటే కొన్ని కోళ్ళు బాగానే ఉంటాయి. ఒక 3 కోళ్ళ కింద ఒక 30 గుడ్లు 10 పెట్టామన్నమాట. రిమైనింగ్ గుడ్లన్నీ మేము ఇలా ఇంక్యుబేటర్ బాక్స్లో పెట్టాము. సబ్స్క్రైబ్.